అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు మనం భోగి పండ్లు అయితే పోస్తూ ఉంటాం కదండి. అయితే భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పండ్లు ఎప్పుడు పోయాలి, ఈ భోగి పండ్లను ఎవరు పోయాలి, ఆచారం ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే ఈ భోగి పండ్లను పోయాలా, ఇంకా ఈ భోగి పండ్లతో పాటుగా మనం వీటిలో ఏమేమి కలిపి చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయాలి, మొదటగా భోగి పండ్లను పిల్లలకు ఎవరు పోయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నపిల్లలకు భోగి పళ్ళను భోగి పండుగ రోజున అయితే పోస్తారండి. అయితే మనకి 2025 సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది అనే విషయాన్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేసి పెట్టానండి. ఆ వీడియో చూడండి, మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. మనకి 2025 సంవత్సరంలో భోగి పండుగ జనవరి 13 సోమవారం రోజు అయితే వచ్చిందండి. ఇంకా భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పండ్లను సాయంత్రం సూర్యుడు అస్తమించిన సమయంలో ప్రదోష సమయంలో అయితే పోస్తారండి. ఒకవేళ మీకు ఈ రోజున సాయంత్రం సమయంలో చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయడం కుదరకపోతే మీరు ఈ రోజు ఉదయం సమయాలలో శుభ ముహూర్తములు ఉన్న అంటే శుభ సమయం ఉన్న సమయంలో మీరు చిన్నపిల్లలకు భోగి పండ్లు ఉదయం సమయంలో కూడా పోసుకోవచ్చు. అయితే భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడానికి ఏదైనా ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఉండాలా అని అంటే అలాంటివి ఏమీ కూడా అవసరం లేదండి. మనం ఈ భోగి పండ్లను చిన్నపిల్లలకు పోయడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదు. ఎవరైనా సరే చిన్నపిల్లలకు భోగి పండుగ రోజున భోగి పళ్ళను అయితే పోసుకోవచ్చండి. చిన్న పిల్లలకి ఎందుకు భోగి పండ్లు పోస్తారు అని అంటే చిన్న పిల్లలకు ఎక్కువగా దృష్టి అనేది తగులుతూ ఉంటుందండి. అలా చిన్న పిల్లలకు ఎటువంటి దృష్టి దోషాలు తగలకుండా ఉండడం కోసమని ఈ భోగి పండ్లను అయితే పిల్లలకి పోస్తూ ఉంటారు. ఇంకా ఎవరైతే ఈ భోగి పండుగ రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయాలని అనుకుంటారో వారు భోగి పండ్లను ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలండి. భోగి పళ్ళను పోయడానికి ముందుగా మనం రేగు పళ్ళను అయితే తీసుకోవాలండి. ఇంకా ఈ భోగి పళ్ళల్లోకి పసుపు అక్షింతలను, చెరుకు గడల యొక్క ముక్కలను, చిల్లర నాణేలను, బంతిపూల రెక్కలను ఇలా ఈ 5 వస్తువులను కలిపి భోగిపళ్ళని అయితే సిద్ధం చేసుకోవాలి. సాంప్రదాయబద్ధంగా ఈ 5 వస్తువులతోటే భోగిపళ్ళని అయితే పోస్తారండి. కొంతమంది ఈ భోగిపళ్ళల్లో నానబెట్టినటువంటి శనగలను కూడా కలిపి భోగిపళ్ళు అయితే పోస్తూ ఉంటారు. ఈ భోగిపళ్ళ కోసం తెలుపు రంగు శనగలను కానీ లేదు అంటే బ్రౌన్ కలర్ లో ఉండేటటువంటి శనగలను కానీ తీసుకోవచ్చండి. అయితే భోగిపళ్ళు పోయడానికి ముందుగా ఒక 4 నుండి 5 గంటల ముందు ఈ శనగలను అయితే నానబెట్టుకోవాలి. ఇంకా ముందుగా పిల్లలకు భోగి పండ్లను ఎవరు పోయాలి అని అంటే మనం పిల్లలకి భోగి పళ్ళు పోసే ముందు మన ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దేవుడి ముందర దీపారాధన చేసి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న పిల్లలకు భోగి పళ్ళు అయితే పోయాలండి. ఇంకా మన ఇంట్లో చిన్న కృష్ణుడి ఫోటో ఉంటే కృష్ణుడి ఫోటో ముందర దీపారాధన చేసి ముందుగా చిన్ని కృష్ణుడికి భోగి పళ్ళు పోసి అప్పుడు ఇంట్లో పిల్లలకు భోగి పళ్ళు పోయాలి. భోగి పళ్ళు పోయడానికి ముందు పిల్లలను అందంగా అలంకరించి ఇప్పుడు పిల్లలకు భోగి పండ్లు ఎక్కడైతే పోయాలని అనుకుంటారో అక్కడ ఒక పీట కానీ కుర్చీ కానీ వేసి దానిపైన పిల్లల్ని కూర్చోబెట్టి ముందుగా పిల్లలకి తల్లి చేత బొట్టు పెట్టించాలి. బొట్టు పెట్టించి తల్లి చేతే ముందు భోగి పళ్ళను అయితే పోయించాలండి. ఆ తర్వాతే ఇంట్లో ఉన్న పెద్దల చేత అంటే అత్తగారు కానీ ఎవరైనా పెద్దవారు ఉంటే ఇంట్లో వారి చేత పోయించాలి. ఆ తర్వాత మన పేరంటానికి పిలిచిన ముత్తైదువులతో పోయించాలి. ఇంకా పిల్లలకు భోగి పండ్లు ఎలా పోయాలి అని అంటే మనం భోగి పళ్ళను 2 చేతుల్లోకి తీసుకుని 3 సార్లు కుడివైపుకి 3 సార్లు ఎడమ వైపుకి తిప్పి అంటే సవ్య దిశలోను అపసవ్య దిశలోను తిప్పి ఆ తర్వాత ఇరుగు దృష్టి పొరుగు దృష్టి అని కూడా తిప్పి తలపై నుండి భోగి పళ్ళు అయితే పోయాలి. పిల్లలకు భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల పైన ఉన్నటువంటి చెడు దృష్టి అలాగే పిల్లలకు తగిలినటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి. అంతేకాకుండా మనం ఈ భోగి పళ్ళను పిల్లలకు తలపై నుండి వేయడం వల్ల బ్రహ్మరంధ్రం ప్రేరేపితం అవుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఈ భోగి పళ్ళల్లో వేసే రేగి పళ్ళను బదరీ ఫలమని పిలుస్తూ ఉంటారండి. అయితే ఈ రేగి పళ్ళ వృత్తాంతం గురించి ఒక చిన్న కథ అయితే ఉందండి. ఆ కథను నేను ఇక్కడ మీకు చెప్తాను, జాగ్రత్తగా అయితే వినండి. పురాణాల ప్రకారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు అంటే నారాయణుడు అర్జునుడు కలిసి బద్రికావనంలో ఒక చిన్న ఆశ్రమంలో ఇసుకతో శివలింగాన్ని చేసి ఆ శివలింగం దగ్గర ఘోర తపస్సు చేయడం ప్రారంభించారు. వారి తపస్సుకు మెచ్చి శివుడు ప్రసన్నుడై వారికి కావలసిన కోరికలన్నీ కూడా తీరుస్తాడటండి. అందుకు దేవాది దేవతలందరూ కూడా సంతోషించి నారాయణుడి పైన బద్రికా ఫలంతో అభిషేకం చేస్తారట. అలా బద్రికా ఫలాలతో అభిషేకం చేయడం వలన నారాయణుడు ఎంతో సంతోషించి పరవశించిపోయి చిన్నపిల్లాడిలా అంటే కృష్ణావతారంలోకి వెళ్ళిపోయి ఆ రేగి పళ్ళ అభిషేకాన్ని స్వీకరించి మురిసిపోతాడటండి. అలా నారాయణుడికి బద్రికా ఫలాలతో అభిషేకం చేసిన రోజే ఈ భోగి పండుగ పర్వదినం. అందుకని ఆనాటి సంఘటనకు ప్రత్యేకగా భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు ఇంట్లో వారందరూ కూడా భోగి పళ్ళు అయితే పోస్తారు. మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను నారాయణుడి స్వరూపంగా భావించి ఆ నారాయణుడికి బదరికా ఫలాలతో అభిషేకం చేస్తున్నట్టుగా భావించి చిన్నపిల్లలకు భోగి
భోగి పండ్లను అయితే పోస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ భోగి పండుగ పూర్తయిన తర్వాత సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. తర్వాత సూర్యుడు మకర సంక్రమణంలోకి కూడా అడుగు పెడతాడు. అయితే భోగి పళ్ళల్లో ముఖ్యంగా రేగు పళ్ళని ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఈ రేగు పళ్ళను అర్కఫలం అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే సూర్యుడికి సూచికగా ఈ అర్కఫలాన్ని అయితే చెప్తూ ఉంటారు. అంటే ఈ అర్కఫలం చూడడానికి అచ్చం సూర్యుడిలాగే ఎర్రగా గుండ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ అర్కఫలాలను చిన్న పిల్లలకు తలపై నుండి పోయడం వలన సూర్య భగవానుడి అనుగ్రహం కలిగి పిల్లలకు ఆరోగ్యం వృద్ధి చెందుతుందని, అలాగే పిల్లలకు మేధస్సు కూడా పెరుగుతుందని ఒక నమ్మకం కూడా ఏర్పడింది. అందుకని భోగి పళ్ళల్లో రేగి పళ్ళను వేసి పిల్లలకు భోగి పళ్ళు అయితే పోస్తూ ఉంటారు. ఏ వయసులో ఉన్న పిల్లలకు భోగి పండ్లు పొయ్యాలి అని అంటే సాధారణంగా కౌమార దశకు ఏడాదికి ముందు అంటే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ భోగి పళ్ళను పొయ్యడం ఆనవాయితీగా వస్తుంది. మొదటగా ఎవరైనా మీ ఇంట్లో చిన్న పిల్లలకు భోగి పండ్లు పొయ్యాలనుకుంటే 1వ సంవత్సరం కానీ 3వ సంవత్సరం కానీ 5వ సంవత్సరం కానీ ఇలా బేసి సంఖ్యలో ఉండే సంవత్సరాల్లో పిల్లలకు భోగి పండ్లను అయితే పొయ్యాలి. ఇలా మనం భోగి పండుగ రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసిన తర్వాత ఫంక్షన్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ భోగి పండ్లను ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అయితే మనం ఈ భోగి పండ్లను తినకూడదండి. అంటే మనం పిల్లలకి దృష్టి తీసి ఈ భోగి పళ్ళు పోస్తాం కాబట్టి పిల్లలకి ఈ భోగి పండ్లను తినడానికి కూడా ఇవ్వకూడదండి. మనం ఈ భోగి పళ్ళల్లో వేసినటువంటి పువ్వుల రెక్కలను, రేగి పళ్ళను, చెరుకుగడ ముక్కలను ఎవరు తొక్కని చోట వేసేయాలండి. ఇంకా భోగి పళ్ళల్లో వేసిన చిల్లర నాణాలు ఉంటాయి కదండి, వీటిని గుడి దగ్గర యాచకులకు కానీ లేదు అంటే పేదవారికి, అనాథులకి ఎవరికైనా వీటిని దానం చేయవచ్చు. మీకు అలా కూడా కుదరదనుకుంటే ఈ చిల్లర నాణాలతో పిల్లలు తినేటటువంటి ఏవైనా వస్తువులు కొని మీరు పిల్లలకి ఇవ్వవచ్చు. ఇంకా పిల్లలకు భోగి పండ్లు పోసిన తర్వాత ఆ భోగి పండ్లను మనం చీపురుతో తుడవకూడదండి. ఏదైనా క్లాత్తో తుడిచి వాటిని ఎక్కడైనా అంటే ఎవరు తొక్కని చోట్ల అయితే వేయాలి. ఇంకా పిల్లలకి భోగి పండ్లు పోసేటప్పుడు తల్లి పీరియడ్స్ లో ఉంటే ఎవరు పోయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. తల్లి పీరియడ్స్ లో ఉన్నప్పుడు పిల్లలకు భోగి పళ్ళు అయితే అస్సలు పోయకూడదండి. ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారి చేత పిల్లలకు భోగి పండ్లు మొదటగా అయితే పోయించాలి. ఇంకా 1 సంవత్సరం లోపు పిల్లలకైతే మీరు ఆ పిల్లలు ఎన్నో నెలలో ఉన్నా అంటే 5వ నెలలో కానీ 6వ నెలలో కానీ 7వ నెలలో కానీ ఇలా ఏ నెలలో ఉన్నా మీరు మొదటిగా భోగి పళ్ళు అయితే పోయించవచ్చండి. పిల్లలకి ఎప్పుడైతే సంవత్సరం దాటుతుందో అప్పుడు ఫస్ట్ సంవత్సరం పోయించాలి. అప్పుడు కుదరకపోతే 3వ సంవత్సరానికి కానీ 5వ సంవత్సరానికి కానీ భోగి పళ్ళు అయితే పోయించాలి. ఇలా పిల్లలకు భోగి పండ్లు ఎన్ని సంవత్సరాలు పోయించాలంటే ఒకసారి పోయించి ఆపేసుకోవచ్చండి. లేదంటే 3 సార్లు కానీ 5 సార్లు కానీ ఈ భోగి పళ్ళు అయితే పోయించవచ్చు. ఇంకా మగపిల్లలకైతే 7 సంవత్సరాల వరకు భోగి పళ్ళు పోయించవచ్చు. ఆడపిల్లలకైతే ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వే వరకు అంటే 11 సంవత్సరాల వరకు మీరు ఈ భోగి పళ్ళు అయితే పోయించవచ్చు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.